Good morning, students. From today onwards, we are going with our fourth unit, that is 80386 and 80486 microprocessors. And today, I'm going to explain about introduction and features of 80386 and instruction set of 80386. First of all, 80386 అనేది ఏంటి అంటే మనకి it is an advanced microprocessor. Compared to 8086, it is an advanced microprocessor. ఈ అడ్వాన్స్డ్ మైక్రోప్రాసెసర్స్ లో మనకి ఫస్ట్ ఇన్వెంట్ చేసింది 80286. ఈ 80286 అనేది 16 బిట్ ఆఫ్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ సపోర్ట్స్ మెమరీ మేనేజ్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఎబిలిటీ. But there are some limitations and drawbacks in 80286. అంటే మనకి 80286 అనేది 16 బిట్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం వల్ల లెస్ స్పీడ్ అనేది అక్కడ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ఆఫ్ ద లిమిటేషన్స్ and it is having 16 bit of code length. Like this, all disadvantages are there in 80286. For that purpose, we need an 32-bit microprocessor, and that 32-bit microprocessor is 80386 microprocessor. అంటే 80286 లో మనకి డ్రాబ్యాక్స్ ఉండడం వల్ల 32-bit of microprocessor మనకు కావాల్సి వచ్చింది, and that is 80386 microprocessor. So 80386 microprocessor is an 32-bit microprocessor, means it is having 32-bit of address bus and 32-bit of data bus, and it performs operations like 32-bit operations, and also it supports 8-bit operations, 16-bit operations, and 32-bit operations, and it is compatible with those devices. So first of all, ఈ 80386 లో కూడా మనకి 2 versions ఉన్నాయమ్మా. In this 80386, we are having 2 versions. That is nothing but DX version and SX version. These are the differences between 80386 DX microprocessor and 80386 SX microprocessor. Here, SX microprocessor having 24-bit address bus and 16-bit data bus. But whereas DX microprocessor having 32-bit of address bus and 32-bit of data bus. And SX లో మనకి 100-pin configuration package అనేది ఉంటుంది. In DX microprocessor, we are having 132-pin of configuration with PGA. ఇక్కడ PGA అంటే పిన్ గ్రిడ్ ఐ. పిన్ గ్రిడ్ ఐ అంటే ఈ 132 పిన్స్ కూడా మనకి గ్రిడ్ ఐ ఫార్మాట్ లో ఉంటాయి. అండ్ డిఎక్స్ మైక్రోప్రాసెసర్ లో మెమరీ వచ్చేసరికి 4 GB ఆఫ్ మెమరీ ఉంటుంది. బట్ వేర్ ఎస్ఎక్స్ మైక్రోప్రాసెసర్ లో 16 MB ఆఫ్ మెమరీ అనేది ఉంటుంది. ఎస్ఎక్స్ మైక్రోప్రాసెసర్ హ్యావింగ్ 16 MB ఆఫ్ మెమరీ. సో ఈ 2 మైక్రోప్రాసెసర్స్ అంటే ఈ 2 వర్షన్స్ ఎస్ఎక్స్ వర్షన్ కావచ్చు, డిఎక్స్ వర్షన్ కావచ్చు, ఈ 2 వర్షన్స్ కూడా మనకి సేమ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అంటే we are having the same architecture for DX version and SX version, as well as same instruction set and same register organization for SX microprocessor and DX microprocessor. అంటే ఈ 80386 DX SX అనేవి ఏంటి అంటే 32-bit address bus and 32-bit data bus DX version సపోర్ట్ చేస్తే 24-bit address bus, 16-bit of data bus ని SX version సపోర్ట్ చేస్తుంది. కానీ ఆర్కిటెక్చర్ లో వచ్చేసరికి రెండిటికి సేమ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ సెట్స్ రెండిటికి సేమ్ ఉంటాయి, రిజిస్టర్ ఆర్గనైజేషన్ రెండిటికి సేమ్ ఉంటాయి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిఎక్స్ వర్షన్ అండ్ ఎస్ఎక్స్ వర్షన్. సో 80386 is a 32-bit microprocessor, means it performs 32-bit operations and it is having the 32-bit of address bus and data bus. ఇప్పుడే మనం అనుకున్నాం దీంట్లో ఎస్ఎక్స్ వర్షన్ అండ్ డిఎక్స్ వర్షన్ ఉంటుందని. ఎస్ఎక్స్ వర్షన్ హ్యావింగ్ 24-bit అడ్రస్ బస్ అండ్ 16-bit డేటా బస్. బట్ మనకి ఈ మైక్రోప్రాసెసర్ అనేది దేనికోసం డిజైన్ చేసుకున్నాం మనం? 32-bit ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం కోసం డిజైన్ చేసుకున్నాం. అందుకని డిఎక్స్ వర్షన్ అనేది వచ్చింది. ఆ డిఎక్స్ వర్షన్ హ్యావింగ్ ఏంటి మనకి
it performs 32-bit operations. It supports 32-bit address bus and data bus. బట్ వేయాజ్ ఆర్కిటెక్చర్ లో పోయినా కానీ లేదా ఇన్స్ట్రక్షన్ సెట్ లో కానీ లేదా రిజిస్టర్స్ లోకి వచ్చేసరికి ఈ రెండు వర్షన్స్ కి సేమ్ ఆర్కిటెక్చర్, సేమ్ ఇన్స్ట్రక్షన్ సెట్ అండ్ సేమ్ రిజిస్టర్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ 80386 మైక్రో ప్రాసెసర్ ఇంట్రడక్షన్. అండ్ మేజర్ గా దీంట్లో క్లాక్ ఆపరేటింగ్ స్పీడ్ వచ్చేసరికి 20 MHz అండ్ 33 MHz ఉంటాం. క్లాక్ ఆపరేటింగ్ స్పీడ్ వచ్చేసరికి 20 MHz అండ్ 33 MHz ఉంటుంది. So let us go with the features. Features of 80386. First of all, this 80386 is an advanced 32-bit microprocessor. Advanced microprocessor lo this is the second version. This is the second version. And this is designed for multitasking operations and designed for various applications that have been used high performance. అంటే దీన్ని హై పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ కోసం డిజైన్ చేశాము. అట్ ద సేమ్ టైం మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని ఆప్టిమైజ్ చేయడం కోసం డిజైన్ చేశాము. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద 32-bit of address bus and 32-bit of data types. And it supports 32-bit of address bus and 32-bit of data bus. And mainly it is having the ఫిజికల్ మెమొరీ ఆఫ్ 4 GB. అంటే దీంట్లో ఫిజికల్ మెమొరీ అంతా 4 GB, 4 GB ఆఫ్ ఫిజికల్ మెమొరీ ఉంటుంది మనకి. అట్ ద సేమ్ టైం వర్చువల్ మెమొరీ వచ్చేసరికి 64 TB ఉంటుంది. దోస్ ఆర్ నథింగ్ బట్ 2^46 bytes. Nothing but 64 TB of virtual memory will be there in 80386 microprocessor. And 80386 DX or SX operates with 20 MHz and 33 MHz of clock operating frequency. It is having operating frequency of 20 MHz and 33 MHz. At the same time, it supports 8-bit, 16-bit and 32-bit of data operands. Here, operand means a register or a immediate data or a memory location. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఆపరెండ్ అని చెప్పేసి దేన్ని అంటాము? ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ ఏఎక్స్ కామా ఏఎక్స్ అని చెప్పేసి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇవేంటివి మనకి? దీస్ ఆర్ ద ఆపరెండ్స్. అంటే ఇది సోర్స్ ఆపరెండ్ అవుతుంది, ఇది డెస్టినేషన్ ఆపరెండ్ అవుతుంది. అంటే దీంట్లో ఏంటి మనకి ఇక్కడ ఏఎక్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రిజిస్టర్. అంటే 80386 లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం మూవ్ ఏఎక్స్ కామా ఏఎక్స్ అని తీసుకుంటే ఇవి ఎలా కన్సిడర్ చేసుకుంటాము? రిజిస్టర్స్ గా కన్సిడర్ చేసుకుంటాం. లేదా మూవ్ ఏఎక్స్ కామా 1234H అని చెప్పేసి ఇస్తాం. 1234H అంటే ఈ 1234H అనేది ఏమవుతుంది ఇక్కడ? ఇమీడియట్ డేటా అవుతుంది. అంటే మనం యూజ్ చేసే ఆపరెండ్స్ లో రిజిస్టర్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఇమీడియట్ డేటా అనేది ఎలా ఉంటుందో అలానే మెమొరీ లొకేషన్. సో మనకి ఇక్కడ ఏదైనా కానీ ఆపరెండ్ అంటే ఏంటి అంటే రిజిస్టర్ ఆర్ ఇమీడియట్ డేటా ఆర్ మెమొరీ లొకేషన్. ఓకే, వీటన్నిటిని కూడా మనకి సపోర్ట్ చేస్తుంది ఈ 80386 మైక్రో ప్రాసెసర్ అనేది. బట్ వేయాస్ ఈ రిజిస్టర్స్ లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏఎక్స్ అనే ఆదమ్మ. మనం ఏదైతే రిజిస్టర్స్ తీసుకున్నామో అంటే మనకి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 8086 లో ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్ అనే స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ ఉన్నాయి. అంటే జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఉన్నాయి. ఆ ప్లేస్ లో మనకి ఈఏఎక్స్, ఈబిఎక్స్, ఈసిఎక్స్, ఈడిఎక్స్ అంటే ఆ ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్ రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ అనేది యాడ్ అవుతుంది. అంటే ఈఏఎక్స్, ఈబిఎక్స్, ఈసిఎక్స్, ఈడిఎక్స్. అట్ ద సేమ్ టైం డెస్టినేషన్ అండ్ సోర్స్ ఇండెక్స్ రిజిస్టర్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా ఈఎస్ఐ, ఈడిఐ. అండ్ బేస్ పాయింటర్, స్టాక్ పాయింటర్ రిజిస్టర్స్ కూడా ఈఎస్పి, ఈబిపి ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం మనం రిజిస్టర్స్ ని. ఓకే, సో ఇట్ సపోర్ట్స్ 8-bit, 16-bit and 32-bit operands. And also the instruction set of 80386 is compatible with the all predecessors. Is compatible with the all predecessors. And మనకి 80386 లో 2 మోడ్స్ ఉంటాయి, వర్చువల్ మోడ్, ప్రొటెక్టెడ్ మోడ్. సో మనకి
ప్రొటెక్టెడ్ మోడ్ లో వచ్చేసరికి ఏవైతే 8086 లో అప్లికేషన్స్ ఉన్నాయో దట్ కెన్ బి రన్ ఇన్ ప్రొటెక్టెడ్ మోడ్. అంటే 80386 కెన్ రన్ 8086 అప్లికేషన్స్ అండర్ ప్రొటెక్టెడ్ మోడ్. 8086 అప్లికేషన్స్ ని ప్రొటెక్టెడ్ మోడ్ లో రన్ చేస్తుంది ఈ 80386 అనేది. ఓకే, నెక్స్ట్ it is having the physical memory of 4 gigabytes and virtual memory of 64 terabytes, and it supports 16 kilo number of segments. అంటే 80386 చిప్ లో 16 kilo number of segments అనేవి ఉంటాయి. At the same time it supports the virtual memory paging. Here paging technique is nothing but that is converted physical memory into pages. That converts physical memory into pages. That is nothing but the paging technique. So it supports virtual memory paging. So these all are the features of 80386. Mainly enti manaki it supports 32-bit microprocessor, means it performs 32-bit operations, and it supports 32-bit address bus and data bus. It is having 32-bit data bus and address bus, and the clock operating frequency is 20 megahertz and 33 megahertz, and it is having the physical memory of 4 gigabytes and virtual memory of 64 terabytes. So whereas versions అంటే SX version DX version లో కంపేర్ చేస్తే మనకి ఆర్కిటెక్చర్ కానీ ఇన్స్ట్రక్షన్ సెట్ కానీ రిజిస్టర్స్ కానీ సేమ్ ఉంటాయి రెండిట్లో. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్ సెట్స్. ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 80386. ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 80386. మనకి 80286 లో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా 80386 అనేది సపోర్ట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ సపోర్టింగ్ ద 80286 మైక్రోప్రాసెసర్. అపార్ట్ ఫ్రమ్ దట్, అంటే వాటితో పాటుగా మనకి దీంట్లో 32-bit ఆపరెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయగల ఇన్స్ట్రక్షన్ సెట్స్ కూడా ఉంటాయి. అంటే 80286 లో 16-bit ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటితో పాటుగా మనకి 32-bit ఆపరెంట్స్ ఉంటాయి కదా, వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి దీంట్లో ఇంకొక ఫీచర్ ఉందమ్మా 80386 లో. ఏంటి అంటే మనకి అడ్రసింగ్ మోడ్స్ ఉన్నాయి కదా 80386 లో. అంటే ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్, ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్, రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్, ఇట్లా ఏవైతే ఆ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్స్ ఉన్నాయో సేమ్ వాటిలానే దీంట్లో ఒక స్కేలార్ మోడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద అడిషనల్ అడ్రసింగ్ మోడ్ ఇన్ ద 80386 that is contributed into instruction set. So there are 5 types of instruction sets in 80386. First one is a bit scan instruction, and second one bit test instruction, third one conditional set byte instruction, fourth one conditional transfer instruction, and fifth one shift double instructions. So these are the 5 types of instructions in 80386. So coming to first bit scan instructions. ఈ బిట్ స్కాన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి 2 types, బిట్ స్కాన్ ఫార్వర్డ్ అండ్ బిట్ స్కాన్ రివర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిట్ స్కాన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి దేనికోసం యూజ్ చేస్తామంటే దీస్ ఆర్ యూజ్డ్ టు స్కాన్ ద బిట్స్. మనం ఏమైతే పర్టికులర్ ఆపరెంట్స్ తీసుకున్నామో ఆ ఆపరెంట్స్ లో ఉన్న బిట్స్ ని స్కాన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అయితే ఎలా స్కాన్ చేస్తామంటే దీస్ ఆర్ స్కాన్డ్ ఫ్రమ్ ద రైట్ టు లెఫ్ట్ ఆర్ లెఫ్ట్ టు రైట్. అంటే మనం ఏదైతే పర్టికులర్ స్పెసిఫైడ్ రిజిస్టర్ తీసుకున్నామో ఆ స్పెసిఫైడ్ డేటా తీసుకున్నామో దాన్ని ఏం చేస్తుంది, ఇది స్కాన్ చేస్తుంది. ఎలా, రైట్ టు లెఫ్ట్ ఆర్ లెఫ్ట్ టు రైట్ బేస్డ్ ఆన్ ద బిట్ స్కాన్ ఫార్వర్డ్ అండ్ బిట్ స్కాన్ రివర్స్ టైప్స్. సో దీస్ బిట్ స్కాన్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ యూజ్డ్ టు స్కాన్ ద ఆపరెంట్స్. ఆపరెంట్స్ అంటే ఏమేమి ఉంటాయి మనకి, రిజిస్టర్స్, ఇమీడియట్ డేటా అండ్ మెమరీ లొకేషన్స్. సో వీటిలో ఉన్న డేటా ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. దీంట్లో బిట్ స్కాన్ ఫార్వర్డ్ అండ్ బిట్ స్కాన్ రివర్స్ అని చెప్పేసి 2 types ఉంటాయి. సో ఆ బిట్ స్కాన్ ఫార్వర్డ్ అనేది ఇట్ స్కాన్స్ ద ఆపరెంట్ ఫ్రమ్ ద రైట్ టు లెఫ్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం ఒక EAX రిజిస్టర్ అనేది తీసుకున్నాం. దాంట్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని రైట్ నుంచి లెఫ్ట్ కి స్కాన్ చేస్తుంది. ఆ డేటాని రైట్ నుంచి లెఫ్ట్ కి స్కాన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ 0 ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. వై? బికాస్ మనం ఎప్పుడైతే స్కాన్ చేస్తున్నామో అప్పుడు మనకి 1 అనేది కౌంటర్ అవుతుంది. ఆ బిట్ పొజిషన్ ఏదైతే 1 కౌంటర్ అయిందో అది మనకి డెస్టినేషన్ ఆపరేట్ లో స్టోర్ అవుతుంది.
బట్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే డెస్టినేషన్ పాయింట్ లో ఆ 1 స్టోర్ అవుతుందో అప్పుడు మనకి జియో ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది, అంటే ఎఫెక్ట్ అవుతుంది. నథింగ్ బట్ జియో ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బిట్ స్కాన్ రివర్స్, దిస్ బిట్ స్కాన్ రివర్స్ ఆపెండ్ స్కాన్స్ లెఫ్ట్ టు రైట్. అంటే బిట్ స్కాన్ రివర్స్ అనేది ఏదైతే ఆపెండ్ ఉందో లేదా ఏదైతే స్పెసిఫైడ్ రిజిస్టర్ ఉందో ఆ డేటా ఉందో దాన్ని లెఫ్ట్ టు రైట్ కి స్కాన్ చేస్తుందమ్మా, లెఫ్ట్ టు రైట్ కి స్కాన్ చేస్తుంది. సో ఇక్కడ కూడా మనకి జియో ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో బిట్ స్కాన్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఆఫ్ 2 types. ఫస్ట్ వన్ ఇస్ ద బిట్ స్కాన్ ఫార్వర్డ్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద బిట్ స్కాన్ రివర్స్. దీస్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ యూజ్డ్ టు స్కాన్ ద ఆపెండ్. మనకి ఏదైతే ఆపెండ్ ఉందో ఆ ఆపెండ్ ని స్కాన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. BSF scans the operand, the specified operand from right to left, and BSR scans the specified operand from left to right. But both the ఏవైతే మనకి ఆ బోత్ టైప్స్, 2 టైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండిట్లో కూడా మనకి జియో ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ బిట్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్. బిట్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్. సో 80386 having 4 bit test instructions. 4 bit test instructions. అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒక బిట్ ని టెస్ట్ చేయడం కోసం, ఆ బిట్ పొజిషన్ ని టెస్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవ్ EAX, BT అని ఇచ్చాం. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ EAX రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని టెస్ట్ చేసుకుంటుంది, అట్ ద సేమ్ టైం కాపీ చేస్తుంది. So these are having 4 instructions. BT first of all, ante test a bit. Next one BTC, test a bit and complement. అంటే ఇది ఏం చేస్తుంది, మనకి ఆ స్పెసిఫైడ్ బిట్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 0 అనే బిట్ ఉంటే ఆ బిట్ ని టెస్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం కాంప్లిమెంట్ చేస్తుంది. అంటే మనకి ఏమవుతుంది, అప్పుడు అవుట్పుట్ అనేది 1 అవుతుంది. ఆ 1 అనేది ఏదో ఒక స్పెసిఫైడ్ రిజిస్టర్ లో మనం స్టోర్ చేసుకోవాలని చెప్పేసి ఇస్తాం, దాంట్లో స్టోర్ అయిపోతుంది ఆటోమేటిక్ డేటా అనేది. నెక్స్ట్ BTR అంటే టెస్ట్ అండ్ రీసెట్ బిట్. అంటే BTR అంటే ఏంటి, ఆ బిట్ ని టెస్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం రీసెట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 అనే బిట్ ఉంది, ఆ బిట్ ని టెస్ట్ చేసింది, అట్ ద సేమ్ టైం దీన్ని రీసెట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0, ఒకవేళ ఇక్కడ 1 గనక ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అనేది ఉంది అంటే అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది, 1 అవుతుంది ఇక్కడ ఆటోమేటిక్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెస్ట్ అండ్ రీసెట్ కదా, ఇక్కడ 1 ఉంది. ఫస్ట్ దీన్ని టెస్ట్ చేసింది, బిట్ ని, ఈ బిట్ పొజిషన్ ని టెస్ట్ చేసింది. నెక్స్ట్ ఏమవుతుంది, రీసెట్ అవుతుంది. రీసెట్ అయిందంటే ఆటోమేటిక్ గా 0 అయిపోతుంది. నెక్స్ట్ BTS, టెస్ట్ అండ్ సెట్ ఏ బిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఉంది, ఈ బిట్ పొజిషన్ ని టెస్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం టెస్ట్ చేసిన తర్వాత సెట్ చేస్తుంది. సెట్ అంటే 1 అవుతుంది, ఆ బిట్ పొజిషన్ అనేది 1 అవుతుంది. సో దట్ ఈస్ ద రీసెట్ బిట్ అండ్ సెట్ బిట్ డిఫరెన్సెస్. సో దీంట్లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఆ 4 టైప్స్ కూడా ఫస్ట్ ఏం చేస్తాయి అంటే మనకి బిట్ ని టెస్ట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. అంటే ఆ బిట్ పొజిషన్ ని టెస్ట్ చేయడం కోసం యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం వాటిని కాంప్లిమెంట్ చేయడానికి కానీ, రీసెట్ చేయడం కోసం కానీ, సెట్ చేయడం కోసం కానీ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ టెస్ట్ ఏ బిట్ అంటే జస్ట్ ఆ బిట్ ని టెస్ట్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ టెస్ట్ ఏ బిట్ అండ్ కాంప్లిమెంట్ అంటే టెస్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం కాంప్లిమెంట్ ని ఇస్తుంది. అంటే 0 ఉంటే 1 అవుతుంది, 1 ఉంటే 0 అవుతుంది. నెక్స్ట్ BTR అంటే ఏంటి, టెస్ట్ అండ్ రీసెట్ ఏ బిట్. అంటే ఫస్ట్ ఆ బిట్ పొజిషన్ ని టెస్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం రీసెట్ అవుతుంది. అంటే ఇనిషియల్ గా 0 అసైన్ అవుతుంది ఆ బిట్ పొజిషన్ లో, ఆ బిట్ పొజిషన్ లో 0 అనేది అసైన్ అవుతుంది. నెక్స్ట్ BTS అంటే ఏంటి, టెస్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం సెట్ అవుతుంది. బిట్ అనేది సెట్ అవుతుంది అంటే ఎంత, మనకి ఆ బిట్ పొజిషన్ సెట్ అయిపోయిన తర్వాత మనకి 1 అనేది జనరేట్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద 4 టైప్స్ ఇన్ బిట్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మనకి ఒక బిట్ పొజిషన్ ని టెస్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. డెస్టినేషన్ ఆపెండ్ బై ద సోర్స్ ఆపెండ్. అంటే మనకి ఆపెండ్స్ అంటే ఏమి ఉన్నాయి, రిజిస్టర్స్, ఇమీడియట్ డేటా అండ్ మెమరీ లొకేషన్స్ ఉన్నాయి కదా. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ EAX ఏదో పర్టికులర్ డేటా తీసుకున్నాం అంటే దాంట్లో సోర్స్ ఆపెండ్ ఏంటి, డెస్టినేషన్ ఆపెండ్ ఏంటి చూస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని టెస్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఫర్ దిస్ పర్పస్ we are using the bit test instructions. Next one, conditional set byte instruction. Conditional set byte instruction. So there are 16 type of instructions in conditional set byte instruction.
or 16 type of mnemonics in conditional set byte instructions. First one ఏంటి అంటే set o, set o అని ఉంటుందమ్మా. అంటే నథింగ్ బట్ set on overflow, set on overflow. నెక్స్ట్ set no అంటే set no overflow. నెక్స్ట్ set b, set on below అని చెప్పేసి అంటాము, లేదా set NAE అంటే నాట్ అబోవ్ ఈక్వల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెట్ NB అంటే నాట్ బిలో. ఇక్కడ సెట్ NB అంటే నాట్ బిలో, ఆర్ సెట్ AE అంటే అబోవ్. అంటే నథింగ్ బట్ మనం పైన ఏవైతే ఇన్స్ట్రక్షన్ వేస్తున్నాం దానికి ఆపోజిట్ ఇది. నెక్స్ట్ సెట్ E, సెట్ ఆన్ ఈక్వల్. సెట్ NE, సెట్ ఆన్ నాట్ ఈక్వల్. సెట్ BE, సెట్ ఆన్ బిలో ఈక్వల్. నెక్స్ట్ సెట్ NBE, సెట్ ఆన్ నాట్ బిలో ఈక్వల్. Next set S, set on sign. Next set NS, set on not sign. Next set P, set on parity. Set not parity. At the same time set L ante set on less. Next set NL ante set on not less. Set LE, set on less equal. Set NLE ante set on not less equal. So these are the 16 types of mnemonics that are used in the conditional set byte instruction. Conditional set byte instruction అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పెసిఫైడ్ ఒక ఆపరెండ్ ని తీసుకున్నా లేదా డేటాని తీసుకున్నా దాన్ని ఓవర్ఫ్లో చేయాలన్నా కానీ, లేకపోతే అది ఒకవేళ ఓవర్ఫ్లో అవుతుంది, ఆ బిట్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది, అప్పుడు దానికి సెట్ NO అని ఇస్తే నాట్ ఓవర్ఫ్లో అని చెప్పేసి దాని మీనింగ్. అంటే ఆ బిట్ అనేది ఏదైతే ఓవర్ఫ్లో అవుతుందో అది ఓవర్ఫ్లో అవ్వద్దు అని చెప్పేసి మనం ఇక్కడ ఇస్తున్నాము. నెక్స్ట్ సెట్ ఆన్ బిలో అంటే ఏంటి, బిలో ఏదైతే ఉందో బిలో పొజిషన్ దాంట్లో సెట్ అవుతుందని, లేదా సెట్ ఈక్వల్ అని చెప్పేసి ఇస్తున్నాం అంటే ఈక్వల్ గా ఉండాలని. నెక్స్ట్ సెట్ నాట్ ఈక్వల్ అని, సెట్ ఆన్ బిలో అని, సెట్ ఆన్ నాట్ బిలో అని కానీ, లేదా సైన్ ని ఇండికేట్ చేయడం కానీ సెట్ ఆన్ నాట్ సైన్ అని, సెట్ ఆన్ ప్యారిటీ అని, సెట్ ఆన్ లెస్ అని చెప్పేసి కానీ, సెట్ ఆన్ నాట్ లెస్ అని కానీ, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే దీస్ ఆర్ ద 16 టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద 8086 మైక్రోప్రాసెసర్. దీస్ ఆర్ ద కండిషనల్ సెట్ బైట్ ఇన్స్ట్రక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడాలి అంటే చూడమ్మా, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ గా ఇచ్చాను. సెట్ O EAX అని చెప్పేసి ఇచ్చాను. సెట్ O EAX అని ఇచ్చాను అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ O అంటే ఓవర్ఫ్లో. అంటే EAX రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం ఓవర్ఫ్లో అవ్వాలి అని ఇస్తున్నా. అంటే సెట్ అవ్వాలి, ఓవర్ఫ్లోగా సెట్ అవ్వాలి. EAX లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం సెట్ అవ్వాలని ఇస్తున్నా. కానీ అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, నాకు దీంట్లో ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనేది ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. అలా ఇచ్చినప్పుడు ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అలానే సెట్ క్యారీ అని చెప్పేసి కానీ ఇట్లా కొన్ని ఉంటాయి అమ్మా ఇన్స్ట్రక్షన్స్. ఒకవేళ అలా కనుక ఇస్తే జియో ఫ్లాగ్ అనేది కానీ, క్యారీ ఫ్లాగ్ అనేది కానీ, ఇలా ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అవుతాయి బేస్డ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ దట్ వీఆర్ గివింగ్. మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ ఫ్లాగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇన్స్ట్రక్షన్ అనేది ఇలా ఇవ్వాలి. మనం సెట్ O EAX అని ఇచ్చినప్పుడు ఈ EAX అనే రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది మనకి ఓవర్ఫ్లో అవుతుందని దాని మీనింగ్. ఆ డేటా అనేది ఓవర్ఫ్లో అవుతుందని దాని మీనింగ్. నెక్స్ట్ షిఫ్ట్ డబుల్ ఇన్స్ట్రక్షన్స్. షిఫ్ట్ double instructions. These are used to shift the specified number of bits from the source operand into destination operand. అంటే షిఫ్ట్ డబుల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇదేం చేస్తాయి అంటే ఏదైనా ఒక స్పెసిఫైడ్ నెంబర్ తీసుకున్నాం అంటే లేదా స్పెసిఫైడ్ రిజిస్టర్ లో డేటాని తీసుకున్నాం, ఆ డేటాని ఏం చేస్తాయి అంటే అప్పర్ సైడ్ నుంచి లోయర్ సైడ్ కి కానీ లేదా MSB నుంచి LSB కి కానీ షిఫ్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ యూజ్డ్ టు షిఫ్ట్ ద డేటా from upper side to lower side or from most significant bit to least significant bit. So there are two types of instructions in shift double instructions. There are two type of instructions in shift double instructions. Nothing but SHLD and SHRD. అంటే shift left double, shift right double. అయితే ఈ SHLD instruction ఏం చేస్తుంది అంటే it shifts the specified number of bits or it shifts the specified registered data from upper side to lower side. ఇక్కడ upper side to lower side అంటే ఎలా ఇండికేట్ చేస్తాము, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ లోకి చేంజ్ చేసుకోవడానికి, ఆ నెంబర్ ఆఫ్ బిట్స్ కన్వర్ట్ చేసుకోవడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ చూడండి అమ్మా, SHLD EAX, ECX, 5 అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేసుకొని, అంటే షిఫ్ట్ లెఫ్ట్ డబుల్ అనే ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేసుకొని 5 MSB బిట్స్ ఈ ECX రిజిస్టర్ లో ఏవైతే బిట్స్ ఉన్నాయో ఆ 5 MSB బిట్స్ అనేవి LSB పొజిషన్ లోకి, LSB పొజిషన్ ఆఫ్ EAX రిజిస్టర్ లోకి షిఫ్ట్ చేసుకోమని ఇస్తున్నాను నేను ఇక్కడ ఇన్స్ట్రక్షన్. అంటే నథింగ్ బట్ మనకి ఇక్కడ SHLD EAX, ECX, 5 అని చెప్పేసి ఇచ్చాను కదా. అంటే దాని మీనింగ్ ఏంటి? 5 MSB బిట్స్ ఇన్ ECX ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ LSB పొజిషన్ ఆఫ్ EAX రిజిస్టర్. అంటే MSB బిట్స్ ని LSB పొజిషన్ లోకి మారుస్తుందని చెప్పాను కదా. సో ఈ 5 MSB బిట్స్ ని ECX రిజిస్టర్ లో ఉన్న 5 MSB బిట్స్ ని EAX రిజిస్టర్ లో ఉన్న LSB బిట్స్ గా సెండ్ చేస్తుంది, నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాని మీనింగ్ అంటే షిఫ్ట్ చేస్తుంది, నథింగ్ బట్ షిఫ్ట్ చేస్తుంది. సో ఫర్ దట్ పర్పస్ వి ఆర్ యూజింగ్ ద షిఫ్ట్ లెఫ్ట్ డబుల్. అంటే దిస్ ఇన్స్ట్రక్షన్ ఈస్ యూజ్డ్ టు షిఫ్ట్ ద నెంబర్ ఆఫ్ బిట్స్ ఆఫ్ MSB టు LSB. అంటే ఏవైతే మనం స్పెసిఫైడ్ రిజిస్టర్ తీసుకున్నామో ఆ స్పెసిఫైడ్ రిజిస్టర్ లో ఉన్న MSB బిట్స్ అనేవి LSB బిట్స్ ఆఫ్ అనదర్ రిజిస్టర్ లోకి షిఫ్ట్ అవ్వమని చెప్పేసి ఇస్తున్నాం. నెక్స్ట్ SHID is nothing but shift right double. ఈ ఇన్స్ట్రక్షన్ దేనికోసం యూజ్ చేస్తున్నాం అంటే, by using this instruction we are going to shift the specified number of bits or specified register data from lower side to upper side. అంటే ఇందాక SHLD లో మనం ఏం చేసాం, MSB నుంచి LSB లోకి షిఫ్ట్ చేసాం. అయితే ఈ SHID ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేసుకొని LSB నుంచి MSB కి డేటా అనేది షిఫ్ట్ చేస్తున్నాం. వీఆర్ షిఫ్టింగ్ ద డేటా ఫ్రమ్ LSB టు MSB. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ SHID EAX, ECX అని చెప్పేసి ఇచ్చామ్మా. అంటే 7 LSB బిట్స్ ఇన్ ECX ఆర్ షిఫ్టెడ్ టు EAX MSB పొజిషన్. EAX రిజిస్టర్ లో ఉన్న MSB పొజిషన్ లోకి ఈ ECX రిజిస్టర్ లో ఉన్న 7 LSB బిట్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి అని చెప్పేసి దాని మీనింగ్. LSB బిట్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, సో దిస్ ఇస్ ద షిఫ్ట్ డబుల్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. ఈ కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 8086 మైక్రో ప్రాసెసర్ లో తీసుకుంటే కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్, అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయమ్మా. అంటే కాల్ ఇన్స్ట్రక్షన్స్, జంప్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఏ కాల్ డిలే అని కానీ, లేకపోతే జంప్ ఈక్వల్, జంప్ క్యారీ, జంప్ నాట్ ఈక్వల్, జంప్ నాట్ జీరో, జంప్ ఈక్వల్ జీరో అని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా. సో అలాంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి దీంట్లో ఉండవమ్మా. ఇట్ డస్ నాట్ కంటైన్ దట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే కాల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ జంప్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇంటర్ సెగ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి ఈ కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ లో ఉండవు. ఓకే, సో దిస్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 80386. మనకి మేజర్ గా ఈ 80386 లో 5 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ 5 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లో మనం కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ తప్ప మిగతా మాక్సిమం యూజ్ చేస్తాం దీంట్లో. సో ఆ 5 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? బిట్ స్కాన్ ఇన్స్ట్రక్షన్స్, బిట్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్, అండ్ కండిషనల్ సెట్ బైట్ ఇన్స్ట్రక్షన్స్, షిఫ్ట్ డబుల్ ఇన్స్ట్రక్షన్, కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. దీస్ ఆర్ ద 5 టైప్స్. బిట్ స్కాన్ లో ఏం చేస్తున్నాం మనం? ఆ బిట్ ని స్కాన్ చేస్తున్నాం. ఎలా స్కాన్ చేస్తున్నాం? బై యూజింగ్ ద బిట్ స్కాన్ ఫార్వర్డ్ అండ్ బిట్ స్కాన్ రివర్స్. ఆ 2 టైప్స్ ఏవైతే ఉన్నాయో BSF అండ్ BSI అనేది, వాటిని యూజ్ చేసుకొని మనం ఒక బిట్ ని స్కాన్ చేస్తున్నాం ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అండ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. కాకపోతే ఏంటి, మనకి అక్కడ వచ్చే రిజల్ట్ ని బేస్ చేసుకొని జీరో ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, మనకి బిట్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్. దాంట్లో ఏం చేస్తున్నాం? ఒక బిట్ ని టెస్ట్ చేస్తున్నాం, ఆ బిట్ పొజిషన్ ని టెస్ట్ చేస్తున్నాం. ఎలా టెస్ట్ చేస్తున్నాం? వీఆర్ టెస్టింగ్ ద బిట్ ఆర్ టెస్టింగ్ ద బిట్ అండ్ కాంప్లిమెంట్ ఆర్ టెస్ట్ అండ్ రీసెట్ ఏ బిట్ ఆర్ టెస్ట్ అండ్ సెట్ ఏ బిట్. అంటే ఆ బిట్ పొజిషన్ ని టెస్ట్ చేస్తున్నాం, లేదా BTC అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసుకొని టెస్ట్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం కాంప్లిమెంట్ ఇస్తున్నాం. నెక్స్ట్ BTI అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసుకొని టెస్ట్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం ఆ బిట్ ని రీసెట్ చేస్తున్నాం.
నెక్స్ట్ BTS అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసుకొని టెస్ట్ చేస్తున్నాం అంటే సెట్ చేస్తున్నాం ఆ బిట్ పొజిషన్ ని సెట్ చేస్తున్నాం. నెక్స్ట్ కండిషనల్ సెట్ బైట్ ఇన్స్ట్రక్షన్. కండిషనల్ సెట్ బైట్ ఇన్స్ట్రక్షన్స్ ఇందాక మనం చెప్పాను కదా, మనం అంటే అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్, కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేయమని. వాటి బదులుగా మనం యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్స్ కండిషనల్ సెట్ బైట్ ఇన్స్ట్రక్షన్స్. ఆ కండిషనల్ సెట్ బైట్ ఇన్స్ట్రక్షన్స్ లో మనకి సెట్ ఆన్ ఓవర్ఫ్లో, సెట్ ఆన్ నాట్ ఓవర్ఫ్లో, set on below, set on not below, set on equal, set on sign, set on not sign, set on parity, set on not parity, set on less, set on not less, and set on not less or equal, set on less or equal. So ilantivi 16 type of instructions untayi. Those are nothing but the mnemonics that are belongs to the conditional byte type of instructions, conditional set byte instructions. So వాటిని బేస్ చేసుకొని మనం ఇన్స్ట్రక్షన్స్ అనేవి వేస్తాం. Next, shift double instructions. These shift double instructions are used to shift the data from LSB to MSB or from MSB to LSB by using the shift left double and shift right double instructions ni use cheskoni we are shifting the data from MSB to LSB and LSB to MSB. అంటే SHLD లో ఏం చేస్తున్నాం మనం, ఏవైతే ఆ పర్టికులర్ రిజిస్టర్ తీసుకున్నామో ఆ రిజిస్టర్ లో ఉన్న MSB బిట్స్ అనేవి LSB పొజిషన్ లో అదర్ రిజిస్టర్ ఏదైతే ఉందో దాంట్లోకి షిఫ్ట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం SHID ని యూజ్ చేసుకొని ఏదైతే స్పెసిఫైడ్ రిజిస్టర్ తీసుకున్నామో ఆ రిజిస్టర్ లో ఉన్న LSB బిట్స్ అనేవి ఆపోజిట్ రిజిస్టర్ అంటే ఇంకో రిజిస్టర్ ఏదైతే తీసుకున్నామో దాంట్లో ఉన్న MSB పొజిషన్స్ లోకి షిఫ్ట్ అవుతాయి ఆ డేటా అనేది. నెక్స్ట్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. ఈ కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే వీ డు నాట్ హ్యావ్ ఎనీ అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ ఇంటర్ సెగ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్. అంటే కాల్ కానీ జంప్ కానీ ఇవన్నీ ఏంటి మనకి ఇంటర్ సెగ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్. సో అలాంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఇక్కడ ఏమీ యూజ్ చేయం. వీఆర్ నాట్ యూజింగ్ ద టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో సేమ్ ఇలానే మనకి ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 80386 ఎలా అయితే ఉందో సేమ్ అంతే ఆర్కిటెక్చర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రిజిస్టర్ ఆర్గనైజేషన్ ఉంటుంది. బట్ మనకి ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే పిన్ కాన్ఫిగరేషన్ లో మాత్రమే చేంజ్ అవుతుంది. అంటే ఈ 80386 అనేది టూ వర్షన్స్ లో ఉన్నాయి మనకి. SX వర్షన్ లో ఉన్నాయి, నెక్స్ట్ DX వర్షన్ లో ఉన్నాయి. ఆ SX వర్షన్ కి మనకి ఏంటి 100 పిన్ ప్యాకేజ్ ఉంటుంది, DX వర్షన్ కి 132 పిన్ గ్రిడ్ అయ్యే ప్యాకేజ్ ఉంటుంది. సో ఆ పిన్ ప్యాకేజ్ అడిగినప్పుడే మనకి డిఫరెన్స్ వస్తుంది రెండింటికి. కానీ ఇన్స్ట్రక్షన్ సెట్స్ లో కానీ రిజిస్టర్ ఆర్గనైజేషన్స్ లో కానీ ఆర్కిటెక్చర్ లో కానీ లేదా అడ్రసింగ్ మోడ్స్ లో కానీ మనకు అంతా సేమ్. ఆ రెండు వర్షన్స్ కి సేమ్ ఇన్స్ట్రక్షన్స్, సేమ్ రిజిస్టర్స్, సేమ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ 8086 కి 80386 కి మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే మనకి అక్కడ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అంటే AX, BX, CX, DX అని చెప్పేసి తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఈ అనేది యాడ్ అయిపోయి EAX, EBX, ECX, EDX వస్తుంది. నెక్స్ట్ పాయింట్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్ ఏమున్నాయి మనకి 8086 లో SI, DI, BP, SP అని ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఆ పాయింట్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్స్ లో ఈ యాడ్ అవుతుంది. అంటే ESI, EDI, EBP, ESP అనేవి వస్తాయి. నెక్స్ట్ సెగ్మెంట్ రిజిస్టర్స్ మనకి అక్కడ 5 ఉన్నాయి. CS, SS, DS, ES అని చెప్పేసి టోటల్ గా 5 ఉన్నాయి. కాకపోతే దీంట్లో GS, FS అని చెప్పేసి ఇంకా 2 ఎక్స్ట్రా సెగ్మెంట్ రిజిస్టర్స్ కూడా యాడ్ అవుతాయి. 2 సెగ్మెంట్ రిజిస్టర్స్ అడిషనల్ గా కూడా యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్లాగ్ రిజిస్టర్స్ కానీ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ రిజిస్టర్స్ కానీ వీటిలో సేమ్ గానే ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద 80386 ఇన్స్ట్రక్షన్ సెట్స్. నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసరికి మనం రిజిస్టర్స్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి చూద్దాం. ఓకే, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్?